కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి బట్టి విక్రమ గారు అటు ప్రభుత్వాన్ని నడపలేక, మంత్రులను సమన్వయం చేసుకోక, ప్రజలను ఇచ్చిన వాగ్దానాలు తీర్చలేక, ఏదో మూలిగే నక్కమైన వాన పడ్డట్టు ఏది దొరకక ప్రజలను పక్కదారి పట్టించే విధంగా వారు మాట్లాడుతున్నారు. వేమ్ల రోహిత్ అని అడ్డం పెట్టుకొని అతడి సావుకు కారణము రామచంద్రరావు అని అవాకులు చెవాకులు పారుతున్న బట్టి విక్రమ గారు కొద్దిగా డిప్యూటీ సీఎం అని హోదా మర్చిపోకండి. పార్టీ కొరకు, పార్టీ కార్యకర్తల కొరకు ఆర్నిశలు కష్టపడి ఈ రోజు ఒక్కొక్క మెట్టెకి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన వారిని మాట్లాడడం మంచిగా. నేను అంటున్నా, బట్టి విక్రమార్క గారు మా నాయకుడు కష్టపడి పోరాడి ప్రజలలో ఉండి వచ్చిన వ్యక్తి. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఓటుకు నోట్లో దొంగను తీసుకొచ్చి కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి పిసిసి అధ్యక్షునిగా చేసి ఈ రోజు మరి సీఎంగా వేరుతున్నారు. మరి ముందుగాల ఒక వేలు చూపెట్టే ముందు 4 వేలు నీ వైపు చూసుకో. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆనాడు ఉద్యమం చేస్తున్నప్పుడు పోరాటంలో తెలంగాణ వద్దని అడ్డం తిరిగిన నాయకులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీలు, 420 హామీలు చేసిండ్రు. రైతును ముంచిళ్ళు, మహిళలను ముంచిళ్ళు, యువకులను ముంచిళ్ళు. చివరికి చదువుకున్న ఆడపడుచులకు స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. మొన్న మీ మీటింగ్లో తెలిసిపోయింది మీ పరిస్థితి ఏందని. మీరు సమయమానం ఇక్కడ లేదు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఏదైతే వచ్చిపోయారో ఆయన మీ సంగతి అంతా కూడా కుమ్మటి అంతా లెక్క పెట్టుకొని పోయిండు. ఆ కుంపటిని సర్దు పెట్టుకోవడానికి ఒకరొకరు ఢిల్లీ బాట పట్టిండ్రు. మీ ఇల్లు చక్క పెట్టుకోక భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఆశీర్వదించే ప్రయత్నాలు. కాబట్టి వీళ్ళను ప్రజల మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఈ అవాకులు చెవాకులు మారుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. బట్టి విక్రమార్క గారు మీ స్థాయిని మరిచి మాట్లాడకండి. మీ ఆ స్థాయి ఎక్కడున్నదో నాకు తెలుసు.